హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈ రోజు మనం అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ 5 ఐకానిక్ టవర్స్ గురించి అయితే మీకైతే చూపిస్తాను. అలానే మీరైతే చూస్తున్నారు కదండి ఇక్కడ. ఇప్పుడు ఈ ఐకానిక్ టవర్ 1, టవర్ 2 కోసం ఈ ఛత్తీస్‌గఢ్ నుంచి అయితే ఈ డయాగ్రిడ్ కాలమ్స్‌ని అయితే తీసుకైతే వస్తున్నారంటండి. ఇక్కడ డ్రైవర్‌ని అయితే అడిగాను. ఛత్తీస్‌గఢ్ నుంచి అయితే వస్తున్నామని చెప్పన్నారు. ఈ రోడ్ అంతా కూడా ఈ టవర్ 1, టవర్ 2కి సంబంధించినటువంటి ఈ డయాగ్రిడ్ కాలమ్స్‌ని అయితే తీసుకొచ్చే పనులు అయితే ఉన్నారండి. చూసారు కదా, భారీ మెటీరియల్ అయితే వచ్చిందనమాట. ఇంకా ముందు ముందు పనులు అనేవి చాలా వేగంగా అయితే జరగబోతున్నాయి. ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చు. ఇది వచ్చేసి భీమా అండి. ఈ టవర్ 3, 4, 5 వాళ్ళకి సంబంధించి డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అయితే ఇక్కడైతే రెడీ అయితే చేస్తారండి. ఇక్కడ నుంచే చేసి ఈ టవర్ దగ్గరికి అయితే పంపిస్తారన్నమాట. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 1, టవర్ 2 దగ్గర అయితే ఈ సిస్కాన్ కంపెనీ వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి అయితే మెటీరియల్ తెప్పిస్తున్నారు. ఇప్పుడు మనం వచ్చేసి ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఉన్నామండి. ఈ జిఐడి టవర్ దగ్గర. ఈ జిఐడి టవర్ దగ్గర ఈ సైడ్ కాంపౌండ్ వాళ్ళు అయితే మీరే చూడొచ్చండి ఎలా ఉందో. చాలా హైట్ వరకు అయితే లేపుకున్నారండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు నాన్ టవర్ వైపు అయితే ఏమీ కనపడట్లేదు అనమాట. మనం ఇంకా డ్రోన్ విజువల్స్ అయితే మీకే చూపిస్తాను అక్కడ ఎలా ఉందన్నది కూడా. ప్రజెంట్ అయితే చూసారు కదా, ఈ కాంక్రీట్తో అయితే మొత్తం చేశారు. ఇది వచ్చేసి ఈ N12 రోడ్ అండి. ఈ N12 రోడ్లో కూడా డ్రైనేజీ పనులు అనేవి చాలా వేగంగా చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 1, టవర్ 2 అండి. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఆల్రెడీ ఇటువైపు కూడా ఈ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులైతే చేస్తున్నారండి. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర ఆల్రెడీ ఇటువైపు 2 అనేది ఫిక్స్ చేశారండి. అలానే ఇక్కడ నాన్ టవర్ వైపు కూడా మీరే చూడొచ్చండి. పీసీసీ పోయడం కోసం అని చెప్పి లేయర్ని అయితే పోసారన్నమాట. అలానే ఇక్కడ టవర్ 1 దగ్గర కూడా చూడండి, షెల్టర్ ఎలక్ట్రిఫికేషన్ అయితే జరుగుతుందండి. అలానే ఇక్కడ నాన్ టవర్ వైపు కూడా మీరైతే చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా మీరైతే చూడండి. ఈ నాన్ టవర్ వైపు కూడా ఈ బ్లాక్స్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు. అలానే అక్కడ సైడ్ వాళ్ళు అయితే చూశారు కదండి, దానికి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. అలానే టవర్ 3 దగ్గర చూద్దాము. మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఈ టవర్ 3 దగ్గర కూడా, ఈ టవర్ 3, టవర్ 4, టవర్ 5 దగ్గర కూడా పనులు అన్ని చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ 5 టవర్స్ వచ్చేసి 32 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కాలమ్స్ ను ఫిక్స్ చేసే పనులు అయితే చేశారండి. ఇటువైపు నాడును కూడా ఫిక్స్ చేశారన్నమాట. ఇక్కడ కూడా ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ షెల్టరింగ్ వేసే ఫిక్సింగ్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. ఈ సెట్ చేసిన తర్వాత ఇంకా కాంక్రీట్తో ఫిల్ చేసి ఇంకా ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనేది ఏర్పాటు అయితే చేస్తారండి. ప్రజెంట్ ఏంటంటే ఒక లెవెల్ వరకు అయితే ఇవి ఫిక్స్ చేయడం జరిగింది. ఈ నాట్ అయితే బిగించారు కదండి, దాని ద్వారా ఇంకా రెండో స్టెప్కి అయితే బిగించడం కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ అంతా ఈ మెటీరియల్ అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు అన్నమాట. చూడండి ఎంతమంది కార్మికులు ఉండైతే ఈ పనులు అయితే చేస్తున్నారో. ఈ టవర్ 3, 4 వచ్చేసి ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారు. పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి ఈ ఐకానిక్ టవర్స్ అన్ని కూడా. ఈ చుట్టుపక్కల కూడా చూశారు కదా ఎలా ఉందో. ఇక్కడ మీకు వైట్ గా కనిపిస్తుంది వచ్చేసి కాంక్రీట్ తో అయితే కంప్లీట్ చేశారు ఒక లెవెల్ వరకు.
అలానే ఈ 2 వైపులా కూడా ఈ నాడినైతే ఫిక్స్ చేశారు. ఇక్కడ ఫిక్స్ చేసిన దగ్గర కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చేసిన తర్వాత ఇంకో స్టెప్‌కి లేపడం కోసం అని చెప్పి అంతా మెటీరియల్‌ని రెడీ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడండి. అలానే ఇక్కడ ఈ టవర్ 4 దగ్గర కూడా మీరే చూడొచ్చండి. భారీ టవర్ క్రేన్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ కాంక్రీట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అలానే ఇక్కడ నాన్ టవర్ వైపు క్లియరింగ్స్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ కాంక్రీట్‌తో మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఈ టవర్ 4 దగ్గర కూడా పనులనేది చాలా స్పీడ్‌గా అయితే చేస్తున్నారు. ఈ టవర్ 3, టవర్ 4 వచ్చేసి 40 ఫ్లోర్స్ అయితే వస్తాయి. చూసారు కదా! ఇక్కడ ఈ నాడ్‌ని ఫిక్స్ చేసే పనులైతే చేస్తున్నారండి. ఈ టవర్ 4 దగ్గర కూడా. అలానే మెటీరియల్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఈ చుట్టుపక్కల కూడా ఎలా ఉందో చూడండి మీరు. అలానే ఇక్కడ ఈ లారీలో ఎంత కాంక్రీట్‌ని అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి జీఐడీ టవర్. ఇది వచ్చేసి 50 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ కూడా మొత్తం ఒక 6 వైపులా ఈ నాడ్‌ని అనేది ఫిక్స్ చేశారు. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో. ఇక్కడ కూడా ఈ కాంక్రీట్‌తో పనులైతే చేస్తున్నారు. ఈ జీఐడీ టవర్ దగ్గర ఎలా ఉందో చూశారు కదా! ఇదిగోండి ఇక్కడ నాడ్ ఫిక్స్ చేసిన దగ్గర ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇది 4 వైపులా కూడా ఈ నాడ్‌ననేది ఫిక్స్ చేశారు. అలానే టవర్ దగ్గర పనులైతే జరుగుతున్నాయి కాంక్రీట్ వర్క్స్. ఓకే అండి. చూశారు కదా! ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.